Hello friends, welcome to our channel. In this video, I am going to teach about some small words. Small words means these are small words only, but our channel is designed for only Telugu learners, means Telugu people లర్న్ ఇంగ్లీష్. సో ఇదివరకే చెప్పాము మేము, మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తెలుగువారు ఇంగ్లీష్ని సులువుగా ఎలా నేర్చుకోవాలి అనేది మా కాన్సెప్ట్. సో ఇది వరకు మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి ప్రొనౌన్సియేషన్ అనే ఒక 2 వీడియోస్ మనం ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో ఇక్కడ ఇవ్వబడిన వర్డ్స్ అన్నీ మీ అందరికీ సుపరిచితమైనవే. ప్రాథమిక పరిజ్ఞానం ఉన్నవారికి కూడా, ఇంగ్లీష్ పైన ప్రాథమిక పరిజ్ఞానం ఉన్నవారికి కూడా ఇవన్నీ చాలా సుపరిచితమైన వర్డ్స్, పదాలు, చిన్న చిన్న పదాలు అయినప్పటికీ వీటి ప్రాధాన్యత ముందు ముందు చాలా ఉంటుంది. అందుకే ముందు ఇంకా ఇంగ్లీష్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి, వీటి ప్రాధాన్యత అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ముందుగానే ఇవి నేర్చుకోవాలి. అందుకు ముందుగానే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రొనౌన్స్ యాడ్జెక్టివ్స్ అని, ప్రొనౌన్స్ అండ్ యాడ్జెక్టివ్స్ అని ఈ స్మాల్ వర్డ్స్. కానీ ముందు మనం ఇంకా సెంటెన్స్ ఫార్మేషన్ గురించి నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం సెంటెన్స్ ఫార్మేషన్ గురించి నేర్చుకోవాలి అనుకుంటామో అప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్లో ఈ పదాల యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది. సో అందుకు మనం తప్పకుండా ఇవి నేర్చుకోవాలి. తెలిసినవైనప్పటికీ మరొకసారి నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇంతవరకు నేను గ్రామర్ టాపిక్ని స్టార్ట్ చేయలేదు. జస్ట్ ఇంట్రడక్షన్, ప్రొనౌన్సియేషన్ మాత్రమే ఇచ్చాను. గ్రామర్ స్టార్ట్ చేస్తాం, డోంట్ వరీ. కానీ మీకు గ్రామర్కి ఇక్కడ మీరు మాట్లాడడానికి ఎలాంటి డిఫికల్టీ అనేది లేకుండా చేసే బాధ్యత నాది. ఇది మాత్రం ష్యూర్. మీరు గ్రామర్ ఉంటుంది, అక్కడ అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు. అక్కడ చాలా వొకాబులరీ వర్డ్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఇన్ని వొకాబులరీ వర్డ్స్ ఉండాలి, అంత ఏమి అవసరం లేదు. డెఫినెట్గా నన్ను ఫాలో అవ్వండి, నా వీడియోస్ని ఫాలో అవ్వండి. మీకు డెఫినెట్గా స్పీకింగ్ ఇంగ్లీష్ అనేది తప్పకుండా మాట్లాడగలుగుతారు. డెఫినెట్లీ ఇట్ హ్యాపెన్స్. సో ఫ్రెండ్స్, గ్రామర్ చెప్పడం జరుగుతుంది. ఇంకా ఒక మెయిన్ థింగ్ ఉంది, స్ట్రక్చర్స్ని బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో స్ట్రక్చర్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జస్ట్ ఇలాంటివి ఇంకో 2 వీడియోస్ వస్తాయి. 2 వీడియోస్లలో స్మాల్ వర్డ్సే ఉంటాయి, అవి నేర్చుకోవాలి. ఆ తర్వాత స్ట్రక్చర్స్ ఇవ్వడం జరుగుతుంది. స్ట్రక్చర్స్ని మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాలి, అవి చాలా ఇంపార్టెంట్. సో బిఫోర్ గోయింగ్ టు దట్ స్ట్రక్చర్స్ మనం ఇవి ముందు కంప్లీట్ చేయాలి. సో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. నేను, ఐ థింక్ బోర్డ్ ఈజ్ విజిబుల్ టు ఆల్. ఐ, నేను. మై, నా యొక్క. ఈ పదాలు నేర్చుకుంటే చిన్న చిన్న సెంటెన్సెస్ని మీ అంతటా మీరే ఫామ్ చేసుకోవచ్చు. అది ఎలా ఫామ్ చేయాలో నేను చెప్తాను మళ్ళీ. మై, నా యొక్క. మీ, నన్ను, నాకు. వి, మేము, మనము. అవర్, మన యొక్క. మా యొక్క. అవర్, మన యొక్క. మా యొక్క. ఐ థింక్ ఇట్స్ నాట్ విజిబుల్. ఓకే. మన యొక్క. అవర్, మా యొక్క. 4 మీనింగ్స్. మన, అవర్ వీ హ్యావ్ టు యూస్. మన యొక్క, అవర్. అవర్, మా యొక్క. అవర్ హ్యాస్ 4 మీనింగ్స్. ఎవరికి 4 మీనింగ్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. అజ్,
మనకు, మాకు, మనల్ని, మమ్మల్ని, యు, నీవు, మీరు, యువర్, నీ, నీ యొక్క. యు, నీవు, మీరు. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా నీవే యూజ్ చేస్తారు ఇంగ్లీష్లో. సో నీవు, మీరు యూ కెన్ యూజ్. అండ్ యువర్, నీ, నీ యొక్క. ఇక్కడ కూడా యువర్, నీ, నీ యొక్క, మీ, మీ యొక్క. చిన్నవాళ్ళకైనా యువర్ యూజ్ చేస్తారు, పెద్దవాళ్ళకైనా యువర్ యూజ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ యువర్, నీ, నీ యొక్క, మీ, మీ యొక్క. ఓకే. అండ్ దే, వారు, దే, వారు, దేర్, వారి, వారి యొక్క, వారి, వారి యొక్క, దెమ్, వారికి, వారిని, దెమ్, వారికి, వారిని, షీ, ఆమె, హర్, ఆమెను, ఆమెకు, ఆమె యొక్క, హర్, ఆమెకు, హర్సి, ఆమెను, ఆమెకు, ఆమె యొక్క. 3 minutes. అండ్ 3 సందర్భాలలో హర్ని యూజ్ చేయాలి. అవర్ కూడా ఇట్లా 4 సందర్భాలలో, ఇక్కడ మై 2 సందర్భాలలో వాడాలి, మీ 2 సందర్భాలలో వాడాలి, వి 2 సందర్భాలు, అలాగే అవర్ 4 సందర్భాలు, అజ్ ఈ 4 సందర్భాలు, యు నీవు, మీరు. ఓకే. అండ్ నీ, నీ యొక్క, మీ, మీ యొక్క. అంటే మన డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి, కానీ అది ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఆ సెంటెన్స్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ మీనింగ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విఆర్ హియర్ను హీ, అతడు, వాడు. అతడు, వాడు. హీ అతడు రెస్పెక్టింగ్గా చెప్పాలంటే అతడు, లేదు వాడంటే చిన్నపిల్లలకు చెప్పవచ్చు. సో వాడు. సో 2 మీనింగ్స్, అతడు, వాడు. హిజ్, అతని, అతని యొక్క, అతని, అతని యొక్క. వారిని, వాని యొక్క, వాని, వాని యొక్క, వాని, వాని యొక్క. ఇక్కడ 4 హిజ్ 4 మీనింగ్స్. అతని, అతని యొక్క, వాని, వాని యొక్క. హిమ్, అతనిని, అతనికి, వానిని, వానికి, అతనిని, అతనికి, వానిని, వానికి. ఓకే. దిస్ ఈజ్ హిమ్. ఇట్, ఇది, ఇట్, ఇది. ఇట్స్, దీని యొక్క. దిస్, ఇది, దిస్, ఇది, ఈ, ఇది, ఈ. దట్, అది, ఆ, అది, ఆ. అలాగే దీస్, ఇవి, ఈ, ఇవి, ఈ. దోస్, అవి, ఆ. ఫ్రెండ్స్, ఇవి ప్రొనౌన్స్, యాడ్జెక్టివ్స్. వీటిని ప్రొనౌన్స్ అండ్ యాడ్జెక్టివ్స్ అంటే ఈ అన్ని పదాలలో కొన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి, కొన్ని యాడ్జెక్టివ్స్ ఉన్నాయి, కానీ ఇవన్నీ స్మాల్ వర్డ్సే. ఇవన్నీ సెంటెన్స్ ఫార్మేషన్లో చాలా చాలా ఉపయోగపడతాయి. సో ముందు సెంటెన్స్ ఫార్మేషన్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే చిన్న చిన్న సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి కదా. సో చిన్న చిన్న సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలంటే ఫస్ట్ చిన్న చిన్న పదాలే మనకి కావాలి. సో అవే ఇవి. ఇంకా ఉన్నాయి కంజంక్షన్స్, ప్రిపోజిషన్స్ అండ్ WH words, that means question words. That takes one more video. We complete in that video. Friends, మీరు ఎంత ఇంట్రెస్ట్గా ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత తొందరగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ప్రాక్టీస్ ఓన్లీ మేక్స్ అస్ పర్ఫెక్ట్. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ. చాలా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, చిన్న పదాలే కదా గుర్తుంటాయిలే అని పక్కన పెట్టేయకండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నా నంబర్ ఇవ్వడం జరిగింది, నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మై నంబర్ ఈజ్ గివెన్ ఆన్ ది బోర్డ్. యూ కెన్ ఆస్క్ వాట్ ఎవర్ డౌట్ ఇట్ మే బి. ఐ am రెడీ టు క్లారిఫై. బట్ ప్రాక్టీస్ చేయకుండా ఏమి డౌట్స్ అడగండి.
ఇంతకుముందు ఇచ్చిన వీడియోలో వర్బ్స్, కంజుగేషన్ ఆఫ్ ద వర్బ్స్ ప్రాక్టీస్ చేయమన్నాను. నేను జస్ట్ 10 ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇచ్చాను. అలా రోజుకి 10 నేర్చుకోండి. వాటిలో మీకు ఒకవేళ కంజుగేషన్ V4 V5 ఎలా చేయాలో తెలియకపోతే నాకు నంబర్కి కాల్ చేయండి, నేనే మీకు డైరెక్ట్ ఫోన్లో చెప్పేస్తాను. మీరైతే V1 V2 V3 రాసుకొని డైలీ 10 రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. డౌట్స్కి కాల్ చేయండి. అన్ని వేళలా మీకు ఉపయోగపడతాను, మీకు డౌట్స్ క్లారిఫై చేసేందుకు. సో ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. సైనింగ్ అవుట్, డాక్టర్ శర్మ.